అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా నిన్న మేము శివరాత్రికి సంబంధించిన పూజాది క్రతువులు చేసినాం అనమాట. ఎట్లా చేసినాము అనేది ఇప్పుడు మీకు కంప్లీట్ వీడియో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ శివరాత్రి రోజు ఎలాంటి అభిషేకం చేయాలి, ఎలాంటి అభిషేకాలు చేస్తే, ఎలాంటి పూజ చేస్తే మహాశివుడు సంతృప్తి పొందుతాడో దాని గురించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే అందజేస్తున్నాను అనమాట. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి చేసే పూజ, ఆ తర్వాత అనుసరించే ఉపవాసం, జాగరణ ఇలా అన్నీ ఏటా చేసేవే అయినా కొన్ని సందేహాలు సహజమే. వాటిని నివృత్తి చేసుకుందామా మరి? శివరాత్రి రోజున మర్నాడు ఎలాంటి నియమాలను పాటించాలి? మహాశివరాత్రి పర్వదినాన ఆచరించాల్సిన నియమాల్లో ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణ, అభిషేకం ప్రధానమైనవి. వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి. ఈ దీక్ష శివరాత్రి నాడు ఉదయం 6 గంటల నుంచి మొదలై తర్వాత రోజు ఉదయం 6 గంటలకు చేసే శివ పూజతో ముగుస్తుంది. అయితే మర్నాడు కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. అంటే పాలాన్నం, దధ్యోదనం లాంటివి అన్నమాట. నూనె, ఉప్పు, కారం వేసిన పదార్థాలను వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉన్నాక ఆ వెంటనే రకరకాల పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇవన్నీ ఆలోచించాకే మన పూర్వీకులు ఆహారం విషయంలో ఈ నియమాలను తీసుకోమన్నారనమాట. అసలు లింగోద్భవ సమయం అంటే ఏమిటి? చాలామందికి డౌట్ ఉంది. దాన్ని ఇప్పుడు నేను నివృత్తి చేస్తున్నాను. పరమేశ్వరునికి నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే పేర్లతో 5 విధాలుగా ఆరాధించాలని శివధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో దేన్ని తీసుకున్నా ఆ అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి అర్ధరాత్రి 12 గంటల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు గల కాలమే లింగోద్భవ సమయం. 24 నిమిషాలను 1 గడియగా విభజిస్తే 2 గడియల కాలం అన్నమాట. అప్పుడు కనుక ఈశ్వరునికి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మిగతా సమయాల్లో వీలు కాకపోతే శివమహారాత్రి నాడైన నీలకంఠుణ్ణి లింగోద్భవ కాలంలో పూజించాలి అంటున్నారు. శివారాధనలో కొన్ని రకాల పూలను ఉపయోగించకూడదని చెబుతుంటారు. నిజమేనా అంటే అవును మరి. శివపూజలో వీలైనంత వరకు ధవలవర్ణ పుష్పాలను ఎంచుకోవడం ఉత్తమం. తెల్ల రంగు జిల్లేడు పూలు, గన్నేరు, తామర, మోదుగ, నాగలింగ, మందారం, శంకు, ఉమ్మెత్త, మల్లె ఇలా ఏ పూలనైనా వినియోగించవచ్చు. మారేడు పత్రి కూడా స్వామికి ఎంతో ప్రియమైంది. ఇది ఏక బిల్వం, త్రిదళం, ఏకదాశ దళం ఇలా 3 రకాల్లో లభిస్తుంది. నిజానికి ఏ పుష్పం అర్పించినా పరమేశ్వరుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. ఓ భక్తుడు పేదరికం కారణంగా మట్టితో పూలను చేసి అర్చించినప్పుడు అవి శివుడి పాదాల వద్దకు చేరగానే బంగారు పుష్పాలుగా మారినట్లు బసవపురాణం పేర్కొంటుంది. కాబట్టి శివారాధనలో భక్తే ప్రధానం. అయితే అనాదిగా మొగలి పూలు, సంపంగి, గులాబీలు, తులసి దళాలు తదితరాలను ఉపయోగించడం లేదు అన్నమాట. ఈ పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలా లేదా జాగరణకు నియమాలు ఉన్నాయా అని చాలామందికి డౌటు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు దీక్షను ఆచరించాలి. అయితే స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యం కారణంగా మందులు వాడుతున్న వాళ్లకు, గర్భిణీలకు, ఏ కారణం చేతనైనా మైల పట్టిస్తున్న వాళ్లకు మినహాయింపు ఉంటుంది. ఈ ఉపవాస దీక్ష 2 రకాలు. ఒకటిది నిర్జల ఉపవాసం, నీరు కూడా స్వీకరించకుండా ఉండటం. ఈ దీక్షను శరీరం సహకరించేవారు మాత్రమే చేయాలి. రెండోది నీళ్లు, పండ్లు, పాలు, సగ్గుబియ్యం లాంటి వాటిని 1 లేదా 2 సార్లు తీసుకొని చేసే ఉపవాసం. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 గంటలకు ఒకసారి చొప్పున స్వామిని పూజించాలి. సాయంత్రం 6 గంటలకు పూజ చేశాక ఏదైనా స్వీకరించి విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 3 గంటలకు ఒకసారి శివునికి ఆరాధిస్తే పూజ పరిపూర్ణమవుతుంది. జాగరణ కూడా సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు
వరకు చేయాల్సి ఉంటుంది. జన్మానికో శివరాత్రి అంటారు కదా, ఇలా కనీసం ఒక్క రోజైనా జాగరణ చేస్తే ఇంద్రియాలపైన నిగ్రహం వస్తుందనే ఆలోచనతోనే ఇలా ప్రత్యేక వ్రతాలను ఆచరించే సమయంలో జాగరణ తప్పనిసరి అనే నియమాన్ని పెట్టారు పెద్దలు. అసలు పరమేశ్వరుని ఎలా మనం పూజించాలి అంటే, శివుడు అభిషేక ప్రియుడు. ఇది కూడా రకరకాల పానీయాలతో కాకుండా కేవలం నీటితోనే అభిషేకించడం అన్నిటికన్నా ఉత్తమం. ఏదైనా సంకల్పం పెట్టుకుని స్వామి అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు పంచామృతాలతో లేదా ఇతర పానీయాలతో అభిషేకం చేయొచ్చు. కానీ అప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఉదాహరణకు పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, పానకం లేదా పంచదార ఉన్న వాటితో పాటుగా నీటిని ఉపయోగించాలి. ఎలాగంటే పాలతో అభిషేకం పూర్తి కాగానే నీటితో స్వామిని అభిషేకించి మళ్ళీ పెరుగు వేయాలన్నమాట. మిగిలిన వాటి విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందన్నమాట. చాలామంది ఈ మధ్య వింటున్నాము, అన్నంతో లింగాన్ని చేసి పూజిస్తుంటారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. తెల్లని అన్నంతో శివలింగం నిర్మించి పూజలు చేస్తే ఏమవుతుంది? నిజంగా ఇది నాకు కూడా చాలా మంది దగ్గర వింటున్న క్వశ్చన్ అనమాట. నేను ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదులు ఇబ్బందులు కలగవు. ఎంత పేదరికంలో ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు అంట. ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయంట. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతలకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి. ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేయండి. శీత సంబంధిత వ్యాధులు ఉంటే సోమవారం చేయండి. రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం చేయండి. బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం చేయండి. అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉంటే గురువారం చేయండి. మూత్రకోశ రోగాలు, మూత్రపిండాల సమస్య, డయాబెటీస్, మూత్రపిండాల్లో రాళ్ళు తదితరులు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి. ఎముకల సమస్యలు, వెన్ను నొప్పి, నడుం నొప్పి, అలసట, కీళ్ళ నొప్పులు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయండి. మనసుకు, చిత్తానికి శాంతి కలిగేందుకు, శాంతి లభించేందుకు బుధవారం రోజు చేయండి. మంచి జ్ఞాపక శక్తి పొందేందుకు, పుణ్యక్షేత్రాల్లో దర్శనం, ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయండి. చాలా మందించి జరుగుతుంది. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దైవానికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలతో కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి 3 మదాలు కలిసే చోట పెట్టే వస్తే ఎటువంటి అన్న దృష్టి అయినా తొలగిపోతుంది. ఇదండి అన్నంతో. అసలు అన్నం శివలింగాన్ని తయారు చేయడానికి బాగా ఉడికించి తెల్లని అన్నాన్ని కొద్దిగా జిగటగా ఉంటే మంచిదనమాట. చేతులతో గట్టిగా నొక్కుతూ లింగం ఆకారంలో రూపొందించాలి. దీనికి పీఠంలా చేసి పైన శివలింగం ఆకారాన్ని అమర్చవచ్చు. అన్నం లింగం తయారీ విధానం: అన్నం సిద్ధం చేసుకోవాలి. తెల్లని అన్నాన్ని మెత్తగా, అతిగా కాదు, మామూలుగా ఉడికించుకోవాలి. చల్లార్చిన తర్వాత అన్నం ముద్దను తీసుకొని పీట లేదా ప్లేటులో కింద పీఠం ఆకాశం, దానిపైన లింగం ఆకారాన్ని చేతితో చక్కగా అద్ది అమర్చాలి. శివలింగంపై పసుపు, కుంకుమ, విభూతి లేదా బిల్వ పత్రాలతో అలంకరించవచ్చు. ఈ అన్నలింగాన్ని పూజ, అభిషేకం, పాలు, నీరు చేసి అనంతరం నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల లేదా పక్షులకు పెట్టడం వల్ల మంచిది. కొత్త బియ్యంతో
పాలితలు వంటిన అన్నం మరింత జిగటగా ఉండి లింగం ఆకారం బాగా రావడానికి, విడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్య ప్రయోజనాలు: సంపద. అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజించి నదిలో నిమజ్జనం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న ధన ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆరోగ్యం. తేనె, చక్కెర, కొబ్బరి కలిపి చేసిన అన్న శివలింగం నైవేద్యం చర్మ రోగాలను, ఉష్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుందని విశ్వాసం అన్నమాట. సో అన్నంతో లింగం చేసి దాని ద్వారా ఎన్ని ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించినాను. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. అది చాలామంది ఉన్న డౌటే నాకు కూడా ఉందన్నమాట. అసలు శివలింగ అభిషేకం విధానం. 144 అభిషేక వస్తువులు మరియు ప్రయోజనాలు అంట. అభిషేక ప్రియ శివాహ. శివలింగం అనేది శివుని ప్రతీక. శివలింగానికి మరియు శివుడికి అభిషేకం చేయటం అనేది పవిత్రమైన మరియు సాంప్రదాయ హిందూ ఆచారం. ఇందులో వివిధ వస్తువులతో శివలింగాన్ని ఆచారబద్ధంగా స్నానం చేయడం జరుగుతుంది. ఈ ఆచారం కేవలం శారీరక చర్య గురించి మాత్రమే కాదు, శివుడికి ఆధ్యాత్మిక సంబంధం గురించి కూడా. విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. వేదికను సిద్ధం చేసుకోవాలి. శివలింగం ఉన్న బలిపీఠాన్ని లేదా ప్రదేశాన్ని శుభ్రం చేయండి. శివలింగాన్ని శుభ్రమైన వేదికపై ఉంచండి. సమర్పణకు అమర్చండి. క్రింద ఇవ్వబడిన జాబితాల్లో పేర్కొన్నవన్నీ అన్నమాట. విభూతిని వర్తించండి. అంటే విభూతిని నుదుటిపై త్రిపుండ్రంలాగా పూయండి. త్రిపుండ్రం మీ కనుబొమ్మలను దాటకూడదు. లైటు దీపం. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని జపిస్తూ దూది వత్తులు నూనెతో దీపం వెలిగించండి. అభిషేకం ప్రారంభించడం. శివుడికి అంకితం చేయబడిన ప్రార్థనలు లేదా మంత్రాలను పఠించడం ద్వారా ఆచారాన్ని ప్రారంభించండి. మీరు జపించేటప్పుడు ప్రతి ద్రవాన్ని ఒక పాత్రలో లేదా మీ చేతులను ఉపయోగించి శివలింగం మీద పోయడం ప్రారంభించండి. బిల్వ ఆకులు లేదా విభూతి ఉంచండి. అభిషేకం పూర్తయిన తర్వాత బిల్వ ఆకులను శివలింగంపై ఉంచండి. శాస్త్రం ప్రకారం శివలింగం యొక్క తల భాగాన్ని ఖాళీగా ఉంచకూడదు. విభూతి మరియు గంధపు పేస్ట్ వేయండి. విభూతిని త్రిపుండ్రంగా పూయండి. తర్వాత త్రిపుండ్రం మధ్యలో గంధపు ముద్దను చుక్కగా పూయండి మరియు అభిషేక పూజ తర్వాత ఆ చుక్కపై కుంకుమను పూయండి. పర్ఫ్యూమ్ వాటర్. ఆహ్లాదకరమైన సువాసనను జోడించడానికి లింగంపై రోజు వాటర్ లేదా పర్ఫ్యూమ్ వాడటం మంచిదన్నమాట. అర్చన చేయండి. ఈ పువ్వులు మరియు ఆకులతో శివలింగాన్ని అర్చన చేయండి. నైవేద్యంగా అధిక ప్రయోజనాలను పొందడానికి బ్లాక్ ప్లమ్, దానిమ్మ, నిమ్మ, ఇండియన్ ప్లమ్ లేదా రెడ్ జామ్, నిమ్మకాయ, అరటి జ్యూసు, జ్యూస్బెర్రీ, మామిడి మరియు జాక్ వంటి పండ్లతో పాటు మీరు తయారు చేసిన ఆహారాన్ని అందించండి. ఆరతి. అభిషేక పూజను హారతి, ధూపం చేయడం ద్వారా ముగించండి. ఆత్మ ప్రదక్షిణను వరుసగా 3, 5, 7, 9, 11 సార్లు చేయండి. ఆత్మ ప్రదక్షిణను ఒక ప్రతీకాత్మక చర్యగా లేదా ఆధ్యాత్మిక సాధనంగా అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఒక భక్తుడు తనలోని దైవత్వాన్ని ధ్యానిస్తూ తన చుట్టూ వృత్తాకార మార్గంలో నడుస్తాడు. శుభపరచడం. లింగం మీద పోసిన ద్రవాలను సేకరించి వాటిని పవిత్ర జలంగా వాడండి లేదా పాల్గొనే వారికి పంచండి. శివలింగ అభిషేకం వస్తువులు మరియు ప్రయోజనాలు. పాలు అన్ని సుఖాలను తెస్తుంది. తేనె కుబేర భగవానుడికి కృప, అపారమైన తేజస్సును పెంచుతుంది. పెరుగు ఆరోగ్యము మరియు బలము. నెయ్యి సంపద మరియు శ్రేయస్సు. చక్కెర అన్ని బాధలు, కష్టాలు మరియు దుఃఖాలను అంతం చేయును. నల్ల ద్రాక్ష రసం ఏదైనా పనులలో విజయం, సంపద, లాభం ఇవన్నీ అందుతాయన్నమాట. బొప్పాయి రసం దురదృష్టాన్ని నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఆపిల్ రసం భయంకరమైన ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. నోస్బెర్రీస్ జ్యూస్ వీర్యం శక్తిని పెంచుతుంది. చెరకు రసం సంపద, లాభము,
అన్ని సుఖాలను ఇస్తుంది. మామిడి రసం దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దానిమ్మ రసం ప్రతి పనిలోనూ విజయం. పైనాపిల్ జ్యూసు అద్వైతం అనే స్పృహను పొందటం. నారింజ రసం అన్ని దుఃఖాలను ముగింపు పలికి మీకు శాంతిని ప్రసాదిస్తుంది. నిమ్మరసం మీ జీర్ణ రుగ్మతను తగ్గిస్తుంది. జామ రసం మానసిక మరియు మానసిక శ్రేయస్సు. ఇండియన్ బ్లాక్ బెర్రీ జ్యూసు ప్రతి దాని పట్ల మీకు విరక్తిని ప్రసాదిస్తుంది. వెన్న మానసిక మరియు మానసిక శ్రేయస్సు. తమలపాకులు మానసిక ఆందోళన నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. నిమ్మకాయ ఆకులు ఆరోగ్యం లాభము. వావిలాల ఆకులు అన్ని రకాల రోగాల నుండి మిమ్మల్ని నయం చేస్తుంది. గూస్బెర్రీ పాప విముక్తి. అవిసె గింజల నూనె లేదా అవిసె గింజల నూనె పేరు మరియు కీర్తి. వేప నూనె మనశ్శాంతి. కొబ్బరి నూనె సంఘర్షణలో నివారణ. జింజేల్ ఆయిల్ శత్రు విధ్వంసం. అష్టమూలికా తైలం ఇంట్లో పూర్తి శాంతిని ఇస్తుంది. ఆవ నూనె శత్రు విధ్వంసం. బాదాం నూనె గ్రహశాంతి. ఆలివ్ నూనె సంపూర్ణ శక్తి. ఇప్ప నూనె భౌతిక సుఖాలు మరియు అదృష్టములు. నువ్వుల నూనె మరణ భయాన్ని తొలగిస్తుంది. కుంకుమ పువ్వు అపారమైన సంపదను అందిస్తుంది. పసుపు శుభాలను ప్రసాదిస్తుంది. గంధం పేస్టు గుండె సంబంధిత రుగ్మతల నివారణం. వెర్మోలియం క్రిస్టల్ లాభాలు. వెదురు జిగురు బూడిద అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. వట్టి వ్రేలు బూడిద అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఎర్ర చెప్పులు శారీరక రుగ్మతల ఉపశమనం. తినదగిన కర్పూరం లేదా సహజ కర్పూరం భయంకరమైన పాప విముక్తి మరియు కస్తూరి చక్రవర్తి హోదాకు అర్హత పొందుతాడు. మామిడి కొమ్మలు చెడు గుణాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇండియన్ బ్లాక్బెర్రీ కొమ్మలు చెడు లక్షణాల నుండి విముక్తి. మర్రి కొమ్మలు చెడ్డ లక్షణాల నుండి విముక్తి. అంజూరు కొమ్మలు చెడు లక్షణాల నుండి విముక్తి. నవధాన్యాలు నల్ల నువ్వులు శనగలు ఉలవలు పెసలు బియ్యం తెల్ల బీన్స్ శనగలు మినుములు మరియు గోధుమలు నైతిక జీవితాన్ని గడపడానికి. అక్షితలు నైతిక జీవితాన్ని గడపడం. పోహ చదును చేసిన బియ్యం కష్టాలను తొలగించడం కోసం. వండిన అన్నం దీర్ఘాయువు మరియు మోక్షం. వండిన మిల్లెట్ పేస్టు శ్రమతో కూడిన ప్రయత్నాలు నివారణ. చూసారా, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క లాభం ఉందన్నమాట. మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా అభిషేకం చేసే ఏ పదార్థంతో చేసినా కానీ స్వామివారు పరిపూర్ణ అనుగ్రహం అయితే మనం ఖచ్చితంగా పొందుతామన్నమాట. ఇదండి అభిషేకం యొక్క వెనుక ఉన్న అంతరార్థము. మా ఇంట్లో అయితే ఇట్లా శివలింగానికి అభిషేకం అవి అయితే వేసుకొని అన్నంతో శివలింగాన్ని అయితే ఫస్ట్ టైం చేసి నేను ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ చాలా మంచిగా వచ్చింది. కానీ మనం భక్తి శ్రద్ధలతో చేసే ఏ పూజ అయినా భగవంతుడు అనుగ్రహిస్తాడంట కదా. సో మా ఇంట్లో అందరం ఇట్లా ఒక్కపోద్దుండి మంచి పూజ అయితే వేసుకున్నాం. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు బ్రాహ్మణ్సా, మీరేంటి ఎప్పుడు పూజలు అట్లాంటివి పెడుతూ ఉంటారు అంటారు. కానీ మనము మన హైందవ ధర్మాన్ని పాటించాలంటే బ్రాహ్మణ్స్ అయి ఉండాలన్నది ఏం లేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం నాకు ఇట్లా ఉండాలనిపిస్తుంది, నేను ఉంటున్నాను, అది అంతే అన్నమాట. సో నాకు అది ఆ దేవుడు నా మీద అంత ప్రేమతో ఇట్లా చేయించుకుంటుండనే నేను అనుకుంటున్నా. నా గొప్పతనం ఏం కాదు. నాకు తెలిసింది మీకు 4 విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను, ఇట్లా షేర్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. चितलिंगम निर्मल भाषित शोभितलिंगम जन्मज दुःख विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम
देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं परिपरिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्त्वनमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमहोपैः शिवेन सह मोदते इति लिङ्गाष्टकं सम्पूर्णम्। ఓం నమో ఋషి ఓం నమ శివాయ మనసుతోటి ఓం నమ శివాయ 11 సార్లు అనుకోవాలి. అబంజే భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రథమనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షిణారణాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र सेवार्चित शेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमहोपते शिवेन सह मोदते। ओम शांति।